కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితికి ₹1,00,000 విరాళం. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆస్ట్రేలియాలో అత్యున్నత స్థాయిలో స్థిరపడిన తన జన్మభూమిపై ఉన్న అమితమైన ప్రేమతో వినుకొండ ముద్దుబిడ్డ నల్లదిమ్మ కృష్ణారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. విటిమరాజుపల్లి గ్రామంలోని రామాలయం వద్ద జరిగిన శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ప్రాంత అభివృద్ధికి, సామాజిక సేవకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన మాటలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా సమితికి అడిగిన వెంటనే ఏకంగా ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను, సేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యులు కావాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. ఈరోజు విటిమరాజుపల్లి గ్రామంలో యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున పెద్దలందరూ గ్రామానికి విచ్చేసి ఉన్నారు. వారు చేస్తున్న కృషికి రెడ్ల సంఘం తరఫున పిల్లలందరినీ చదివించడానికి అండ్ రెడ్ల సంఘం తరఫున ఒక మంచి బిల్డింగ్ కట్టి దాంట్లో గౌరవంగా ఫ్యూచర్లో మంచి రూములు కట్టించి మిగతా కులాలతో పాటు మనం కూడా ముందుండాలని ఆర్ శివారెడ్డి గారు, గంధం బాలరెడ్డి గారు, జయరామరెడ్డి గారు ఎందరో ముఖ్యులు మన గ్రామానికి వచ్చున్నారు. మా చేతనైనంత సహాయంతో ప్రస్తుతానికి ₹1,00,000 వారు చేసిన కృషికి తోడ్పాటుగా అందించాము. ఈ గ్రామంలో పెట్టడానికి ముఖ్య కారణము, ఇలా చూసిన వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మన విఠనరాజుపల్లి నుంచి, మన వినుకొండ నియోజకవర్గం నుంచి రెడ్లు చాలా దేశాల్లో ఉన్నారు. అమెరికాలో, లండన్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు. వారందరూ కూడా ఇది చూసి మీ వంతు సహాయం మీరు చేస్తే, ఎలాగో మనకు కొంత ఫండింగ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మనం వేరే జిల్లాలు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకుండా మన వినుకొండ నియోజకవర్గం వాళ్ళే ఎన్ఆర్ఐస్ ఇది చూసి ఆర్ శివారెడ్డి గారిని కాంటాక్ట్ చేసి మీకు తోచినంత చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి కార్యక్రమంలో మరి వినుకొండ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, అనేక విధంగా రేపు ఉపయోగపడటానికి నూతన బిల్డింగ్ని మరి నిర్మించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను చూసి మరి మన నల్లదిమ్ము పేరెడ్డి గారి కుమారుడైనటువంటి కృష్ణారెడ్డి గారు మరి ఆస్ట్రేలియాలో ఉంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను చూసి ముగ్ధులై ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క బిల్డింగ్కి, ఈ రెడ్ల సంఘానికి ఎంతో కొంత నేను తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నింగ్ బాడీలో చేరి ₹1,00,000 సభ్యత్వం చేరడం జరిగింది. వారికి శ్రీ యోగి వేమారెడ్డి వినుకొండ సేవా సమితి వినుకొండ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కృష్ణారెడ్డి గారు ఇదే ఆలోచనలతో అనేక మందిని ఎన్ఆర్ఐస్ని మరి ఒక గ్రూప్గా తయారు చేసి ఈ యొక్క మన సమితి బిల్డింగ్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా నేను ఇతోధికంగా కృషి చేస్తానని చెప్పడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి వారి యొక్క సేవలను కూడా మేము ఉపయోగించుకొని మరి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా మరి సరళంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు చేస్తాము. మరి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించి మన బిల్డింగ్ కానీ అట్లానే ఎడ్యుకేషన్ ట్రస్ట్కి కానీ ఉపయోగపడాల్సిందని మేమందరం కూడా సభాపూర్వకంగా కోరుకుంటూ మరి ఈరోజు ₹1,00,000 ఇచ్చి సభ్యత్వం చేరినందుకు, గవర్నింగ్ బాడీలో చేరినందుకు మరి కృష్ణారెడ్డి గారిని మరి ఒక్కసారి అభినందిస్తూ మరి వారికి వినుకొండ నియోజకవర్గ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శ్రీనివాస నగర్లో బుధవారం రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. రాత్రి సమయంలో ఓ ఇంటి గేటు తాళం తీసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అదే సమయంలో అక్కడి ప్రజలు అలికిడి గమనించి బయటకు రావడంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి వెంటనే పరారైనట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పౌర్ణమి శుభ సందర్భంగా వెనుకొండపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని కాంక్షించి లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో శ్రీ రాజ్యశ్యామలాదేవి అమ్మవారి మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ మహిళా సేవకుల ఆధ్వర్యంలో 3 హోమ మండపాలలో 13 మంది దంపతులచే సామూహికంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండపట్నం మున్సిపల్ కమిషనర్ కోడూరి శివప్రసాద్ రావు హాజరై కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపైన ఈ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు గిరి ప్రదక్షిణ రోడ్డు పనుల నిమిత్తం ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి సేవకులు సంకల్పంగా చేసి ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటకంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు నడవాలని వారు చేస్తున్నటువంటి సంకల్పం గొప్ప సంకల్పంగా వారు వర్ణించారు. వేదిక స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని మరి కొండపైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా ఘాట్ రోడ్డు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇవన్నీ చక్కగా ముందుకు నడవాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం అంతా విజయవంతంగా ముందుకు నడవాలని మరి స్వామివారి దగ్గర రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమాన్ని ఈ రోజు లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ కోడూరి శివరాం ప్రసాద్ గారు, వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఘాట్ రోడ్డు గిరి ప్రదక్షిణ రోడ్డు రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ మరి జట్టి శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అదేవిధంగా మరి నర్సరాపేట నుంచి, పెరంగపురం నుంచి, గుంటూరు నుంచి కూడా మహిళా సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా వినుకొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వీరందరూ కూడా మరి వినుకొండ అభివృద్ధిలో భాగంగా వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. వారందరూ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వాళ్ళందరూ కూడా అనుకున్న ప్రతి పని కూడా ప్రజలందరికీ సేవ చేసే అవకాశం వారందరికీ వచ్చింది. వారందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉండాలని ఈ సందర్భంగా వారందరూ కూడా తెలియజేస్తూ ఆజమ్య భక్తజనానాం వినుకొండ పరిసర ప్రాంతే సమస్త భక్తజనానాం సమస్త గోత్రాణాం సమస్త నామధేయానాం క్షేమస్థైర్యధైర్య విజమజాజిరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాభివృద్ధ్యర్థం శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ సమస్త ఆటంక దోష పరిహార సిద్ధ్యర్థం దేవాలయ పరిసర ప్రాంతేన దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థం గిరి ప్రదక్షిణ ఘాట్ రోడ్ నిర్మాణ సమయేన సమస్త జంతు తాండవ వాస్తు దోష పరిహార సిద్ధ్యర్థం భిత్తి దోష శల్య దోష ఆజన దోష వర్గ దోష సమస్త దోష నిర్మూలనా యోగ్యతాఫల సిద్ధ్యర్థం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థం వారాహి దేవి దేవాలయ దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థం సమస్త గోత్ర ఐకమత్యత యోగ్యతాఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థం శ్రీ జీవి ఆంజనేయులు నామధేయస్య సమస్త ఉన్నత పదవి అధికార యోగ్యతా ఫల సిద్ధ్యర్థం సంకల్పిత ప్రకారేణ సమస్త కోరికా ఫల సిద్ధ్యర్థం రాజముఖే రాజద్వారే సర్వత్రాది విజయ యోగ్యతా ఫల సిద్ధ్యర్థం వినుకొండ అభివృద్ధి సిద్ధ్యర్థం యజమానస్య భక్తజనాన సంవత్స విమల విజ్ఞాన నానావిధ సుఖ సౌఖ్య సంపన్న అనుగ్రహ యోగ్యతా ఫల సిద్ధ్యర్థం వజ్రవారాహి రాజశ్యామలాదేవి సంపూర్ణ నగర ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు. పట్నంలోని నారాయణ స్కూల్లో PP2 నుంచి 1వ తరగతికి 5 నుంచి 6వ తరగతికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు గ్రాడ్యుయేషన్ డ్రెస్సులలో అందంగా కనిపిస్తూ ప్రమోట్ అయిన సర్టిఫికేట్లు, మెడల్స్ స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి అయిన AGM లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ వారి కృషి, పట్టుదల, అభ్యాసానికి గుర్తింపు అని చెప్పి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్తు విద్యా ప్రమాణానికి మంచి ఆరంభంగా నిలుస్తుందని తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండపట్నం RTC బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పును పశ్చిమ గోదావరి జిల్లా నుండి నియోజకవర్గంలో ఆకువీడు గ్రామంలో పెద్దపీటలో జరిగిన సంఘటనలపై పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రాజు, నాయకులు, వంశీలు మాట్లాడుతూ ఇటీవల భారత సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించవు అని ఇచ్చిన తీర్పును
కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయాలన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు కూడా ఆ సౌకర్యాలు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలన్నారు. అందరికీ జై భీమ్. మార్చి 27వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ కేసులో ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని పునరాలోచించాలని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఆ తీర్పు ఏమిటంటే, చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళినట్టే వాళ్ళకి రిజర్వేషన్లు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు ఉండదని ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ఈ వ్యవస్థ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ప్రకారం గుళ్ళల్లో పూజారులుగా నియమిస్తున్నారు. ఈ గుళ్ళల్లో ఈ గుడికి వెళ్తేనేమో మమ్మల్ని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గుళ్ళోకి రానీరు, మరి చర్చికి వెళ్తానంటేనేమో రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అవకాశం ఉండదు అని అంటున్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఒక మనిషి తను నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఈరోజు ఈ తీర్పు ఇవ్వడం అంటే ఇది ఒక పెద్ద కుట్ర, ఈ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషి తాను చచ్చేంత వరకు ఒకే కులంలోనే ఉంటాడు. మతం ఏ మతంలోకైనా మారచ్చు, అతని వ్యక్తిగత స్వేచ్ఛని హరిస్తుంది. అంతేకాకుండా అతను ఎవరైతే చింతాడ ఆనంద్ ఉన్నాడో అతను నేను క్రైస్తవుణ్ణి, నాకు సర్టిఫికేట్ కూడా ఉంది, అయినప్పటికీ నన్ను అరే మాదిగి నా కొడక నువ్వు చర్చి పెట్టేంత వాడివే అని తిట్టడం జరిగింది. మరి ఇదంతా మరి క్రైస్తవుల పేరేం తిట్టలేదు కదా, ఇందులో కూడా వివక్షే. మరి అదొకటి. ఇంకొక నిన్నగాక మొన్న ఆక్వీడ్లో డిప్యూటీ స్పీకర్ గారు అక్కడికి ఒక 200-300 స్థానిక వెల్లటూరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ సిద్ధలింగమూర్తి మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయం, పాఠశాల, హాస్టల్, అంగన్వాడీ కేంద్రాలు తమ వద్ద ఉత్పన్నమయ్యే చెత్తను బయటకు పంపకుండా అక్కడే ప్రాసెస్ చేసుకుని జీరో వేస్ట్ సంస్థలుగా రూపొందించాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల హాస్టల్ నిర్వాహకులు కిచెన్ వ్యర్థాలను విండ్రోస్ పద్ధతి ద్వారా ఎరువుగా మార్చాలని సూచించారు. నీరు కలిసేది భూజలాలు కలుషితం అవుతాయి కాబట్టి పొల్యూషన్ అవుతాయి. ఇంకేమవుతాయి, చెత్త రోజు రోజుకి పెరుగుతూ ఉంటే దీనికి సమస్య లేకపోతే పుస్తకం ఉంటుంది, చిరిగిపోకుండా మీరు అట్లా వేసుకుంటారు కదా. ఎందుకు? చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు, ఇన్ని 4 రకాలు ఉంటాయి. ఈ తడి చెత్త అంటే ఏంటి? మనిషి తినటానికి ఉపయోగించి భూమిలో కరిగిపోయేవి అయినా తడి చెత్త. ఈ తడి చెత్తని అన్ని గొట్లగా తీసుకెళ్ళి వినుకొండలో పసుపులేరు బ్రిడ్జి దగ్గర వేస్తే రోజుకి వినుకొండ పట్టణంలో ఉండే 75,000 మంది సుమారు జనాభాకి తలకాయ ఒక్కింటికి 350 గ్రాముల దాకా చెత్త వస్తుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మాస్టారు? 180 మంది. మీ నుంచి వచ్చే చెత్త ఎన్ని డబ్బాలు ఉంటుంది? సుమారు 35 కేజీలు ఉంటుంది. 35 105 కేజీలు 100 కేజీలు ఉంటుంది. 180 మందికి 100 కేజీలు అంటే. సుప్రీంకోర్టు క్రైస్తవంలోకి మారిన దళితులకు రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బ్రాహ్మణులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం నవ సమాజంను ఆకాంక్షించే శ్రీ మందకృష్ణ మాదిగ వంటి నాయకులకు హర్షణీయం కాదని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు అన్నారు. బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉండే వ్యవస్థను రద్దు చేయమనడం మందకృష్ణ మాదిగ సమాజంలో ప్రస్తుత వాస్తవాలను మరిచిపోయి మాట్లాడడమే అవుతుందని అన్నారు. వేదం చదువుకున్న వారు ఎవరైనా పూజారులుగా అర్హులే. ఎప్పటి నుండో తిరుమల తిరుపతి దేవస్థానం బీసీలకు అర్చకత్వంలో శిక్షణ ఇచ్చి దేవాలయాలలో పూజారులుగా నియమిస్తున్నారు. ఇప్పటికే సమాజంలో దాదాపుగా 50% గుళ్లలో బ్రాహ్మణేతరులు అర్చకులుగా పనిచేస్తున్నారని, వారిని బ్రాహ్మణులు అడ్డుకోవడం లేదని, అనవసరంగా అన్నిటికీ బ్రాహ్మణులు కారణం అంటూ ద్వేషం వెళ్లగక్కుతున్నారని, ఈ విధంగా ఒక వర్గంపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.